పీలేరులో అట్టహాసంగా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం. ఉత్సాహంగా పాల్గొన్న ఆటో డ్రైవర్లు. చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్. అన్నమయ్య జిల్లా పీలేరులో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రారంభించగా వందలాది మంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. అర్హులైన ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 15,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై ఆటో డ్రైవర్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దసరా కానుకగా ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో భాగంగా ఏడాదికి 15,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,90,234 మంది ఏడాదికి 435 కోట్లతో అర్హులైన ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరున్నదని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. స్వయం శక్తితో చెమటోడ్చి కష్టపడే కార్మికులకు ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకోవడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఆటో డ్రైవర్లకు సంక్షేమం అందించడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకం రూపొందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమారి, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అనుబంధ సంఘాలు, గ్రామస్థాయి నాయకులు, నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు బయట వచ్చేదానికి ఇబ్బంది అయిపోతుంది. అయినా ఇంతమంది ఇంకా వాహనం వచ్చినా కూడా అందరూ కూడా ఇంతమంది ఇక్కడ మా నాయకులు కానీ శ్రీధర్ మండలం నాయకులు, కొంతమంది బయట మండలం నుంచి కూడా వచ్చిన నాయకులు, ఆటో సోదరులు ఎవరైతే మీరంతా ఉన్నారో పేరు పేరున మీకు ఎంతలో అందుబాటులో ఉంటాం. ఏ సమస్య వచ్చినా మీకు పలకతాం. మనము ఒక కుటుంబం లాగా రాష్ట్రం ఎప్పుడు ముందుకు పోవాలంటే ఒక సిస్టమేటిక్ గా శాంతి పద్ధతులు ఉండాలి. ముందు ప్రభుత్వంలో అరాజక పాలన అప్పుడు అంతా కూడా. కాబట్టి మీరంతా ఇక్కడికి వచ్చిన దానికి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు అందరూ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.